శ్రీ గురుభ్యో నమః. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. కృష్ణం వందే జగద్గురుం బలం గురుర్ ప్రవర్ధతం. చాలామంది ప్రతిదానికి తల్లి మీద డిపెండ్ అవ్వాలి, తల్లి గురించే చెప్తున్నారు. ఛత్రపతి శివాజీ అంత గొప్పవాడయ్యాడు తల్లి వల్లే అంటారు. ప్రతి ఒక్కటి ధ్రువుడు గొప్పవాడయ్యాడు తల్లి వల్లే అంటారు. ప్రహ్లాదుడు గొప్పవాడయ్యాడు అంటే తల్లి గర్భంలో ఉండగా ప్రహ్లాదుడు హరినామం వినబట్టి గొప్పవాడయ్యారనేసి ఎంతకాడికి తల్లి గురించే చెప్తున్నారు కదా అక్క, మీరు ఎందుకని తల్లిపైన అంత డిపెండ్ అయి ఉంటుంది అనేసి ఒక అమ్మాయి నన్ను అడిగింది. ఒక చిన్న కథ చెప్తాను కన్నయ్య, దాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్తానమాట. కథ కాదు, నిజంగా జరిగింది. ఒక బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఈ రెండింటి దగ్గర బాగా జనాలు ఎక్కువగా ఉంటారు కదా. ఆ రెండిట్లో మీకు ఏం నచ్చితే అది తీసుకోండి. అక్కడ ఒక చిన్న పాప, 7 ఏళ్ళు 6 ఏళ్ళు చిన్న పాప ఉందనమాట. ఆ పాప బువ్వకు లేక చాలా బాధపడుతుంది. తన తల్లి ఒక వేశ్య. దానికోసం నా పాపను చూసేవాళ్ళు, దగ్గర తీసేవాళ్ళు ఎవరూ లేరు. ఆ పాపను చూసిన ఒక ఆమె చాలా జాలి పడిపోయి సహృదయంతో అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఆశ్రమంలో పెట్టింది. ఆ ఆశ్రమంలో కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక ఆయన వచ్చాడు అనమాట. ఆయన బర్త్డే అనేసి అందరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చుకుంటా వచ్చాడు. మరి దేనికి ఇచ్చాడు? అందరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చుకుంటా వచ్చాడు. ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి చాక్లెట్ అయిపోయింది. సో అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళేసి స్టాప్ అని ఆ అంకుల్ని ఆపి ఒక టేబుల్ పైన పైకెక్కి ఫ్రాక్ పైకెత్తేసి ఐ గివ్ యూ వాట్ యూ వాంట్, గివ్ మీ 1 చాక్లెట్ అని అడిగింది. అంటే నువ్వు నాకు చాక్లెట్ ఇచ్చావంటే నీకేం కావాలో నేను ఇస్తాను అనింది. అంటే ఆయనకి ఏం కావాలో అమ్మాయికి ఎలా తెలుస్తుందని, నీకేం కావాలో నేను ఇస్తానని ఎలా అనింది అమ్మాయి అని అంటే, వాళ్ళమ్మ ఒక వేశ్య. తన తల్లి ఏదైతే చేస్తుందో, తన తల్లి ఏమైతే చూస్తుందో అవి మాత్రమే అమ్మాయికి బాగా నోటెడ్. 6 ఏళ్ల పిల్ల, 6 ఏళ్ల పాపకి ఏం తెలుసని అలా బిహేవ్ చేసింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది బిహేవియర్ అంటే తల్లి దగ్గర నుంచి వచ్చింది. బాగా నోట్ చేసుకోండి. ఒక తల్లి పొరపాటు చేస్తే తన పిల్లలు కూడా 90% అలాగే ఉంటారు. ఏదో 10% పక్కన తీసి పెట్టేసింది, 90% అలాగే ఉంటారు. ఒకవేళ ఆ 10% కూడా ఆ తల్లి నువ్వు ఇలా ఉండకూడదు, నాలా ఉండకూడదు అని నేర్పించుంటే ఒకవేళ మేబీ మంచిగా ఉండొచ్చేమో. కానీ చాలా వరకు అయితే ఇలా ఉంటారనమాట. ఈ కథలో మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా దీనికి వివరణ అక్కర్లేదు అనుకుంటున్నాను. జై శ్రీరామ్ గోవింద.